హాయ్ ఫ్రెండ్స్, కిష్కింద కాండం అనే మలయాళం లాంగ్వేజ్ మూవీ చూశాను. ఈ మూవీ 2024 సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ IMDbలో 10కి 8.6 రేటింగ్ గెయిన్ చేసింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 2 hours 3 minutes. ఈ మూవీ 2024 నవంబర్ 19న డిజ్నీ హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ మూవీ స్టార్టింగ్ ఫ్రమ్ ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, డైరెక్టర్ బై దింజిత్ అయత్తన్. ఈ మూవీ బాగుంది భయ్య, నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూసానే అని అనిపించింది. స్పాయిలర్ అలర్ట్, మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే ఈ వీడియో ఇక్కడితోనే స్కిప్ చేసేయండి. ఈ మూవీ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ముందుగా ఈ మూవీ డైరెక్టర్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎక్కడ ఎటువంటి ల్యాగ్ లేదు, ఎటువంటి క్లమ్జీనెస్ లేదు, క్లీన్ గుడ్ మూవీ. ఈ మూవీ చాలా మందికి అసలు అర్థం కాకపోవచ్చు. ఈ మూవీ స్టార్టింగ్ ఒక 30 minutes వరకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ మూవీకి అతుక్కుపోతాం భయ్య. మూవీ మెయిన్ స్టోరీకి వచ్చేస్తే ఒక విలేజ్ లో ఒక మిలిటరీ ఎక్స్ ఆఫీసర్ యొక్క రివాల్వర్ కనపడకుండా పోతుంది. వాళ్ళ ఇంటి దగ్గరలోనే కాల్పులు జరిగిన గుర్తులు కనపడుతూ ఉంటాయి. ఒక జంతువు తుపాకీతో కాల్చి చంపిన అస్థిపంజరం దొరుకుతుంది. ఆ మిలిటరీ ఆఫీసర్ మనవడు తప్పిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ మిలిటరీ ఆఫీసర్ ని జాబ్ నుంచి ఎందుకు తీసేశారు అనే విషయాలు మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మీరు ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మస్ట్ వాచ్ అని చెప్తాను. ఇది ఒక మంచి మూవీ. ఇలాంటి మూవీ స్టోరీలు ఎప్పుడో గానీ రావు. అందుకే మూవీ స్టోరీ గురించి నేను ఎక్కువేమీ చెప్పట్లేదు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి మసాలా సీన్స్ లేవు. మీరు ఈ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.